ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్ పై హామీ ఇచ్చారని, అలాగే 2023 సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా అసెంబ్లీలో బీసీ బిల్ అమలు చేయడం జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 7.5 లక్షల అప్పుల్లో ముంచిన వాటిని అధిగమిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని అన్నారు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ బీసీ డిక్లరేషన్లో ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామన్న ఇచ్చినటువంటి మాట కానీ 2023 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం కానీ నిన్నటి రోజున శాసనసభలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు విషయంలో బిల్లు ఆమోదమైనందుకు గాను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి ధర్మపురి పట్టణ మండల బీసీ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు మా ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న గారి ఆరోగ్యాలతో వారు చల్లగా ఉండాలని చెప్పి, అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఈ బిల్లు ఆమోదం తెలపాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహించుకోవడం జరిగింది. 2014లో మిగులు రాష్ట్రంగా ఈ టీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వం దాదాపుగా 7.5 లక్షల కోట్ల రూపాయలతో అప్పు చేసినప్పటికీ దాదాపుగా 15 నెలల్లోపు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు విషయంలో కానీ, మహిళలకు ఉచిత బస్సు విషయంలో కానీ, 500 రూపాయలకు సిలిండర్ అంశంలో కానీ, రైతులకు రుణమాఫీ విషయంలో కానీ, రైతులకు బోనస్ అంశంలో కానీ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ ఈ ఒక్కొక్కటిగా 15 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి పొన్నం ప్రభాకర్ అన్న గారికి, రాష్ట్ర ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.